Welcome to the 4th episode of Daily Bible Journey. Today we are continuing the 4th part of Genesis book. నోవాహు విధేయతలో రక్షణ. లోకం చెడిపోయినా ఒక మనిషి దేవునితో నడిచాడు. In a corrupt world, one man chose righteousness. ఆ కాలంలో భూమి చెడుతో నిండిపోయింది. హింస, అన్యాయం, దుర్మార్గం ప్రతి చోట కనిపించేది. God saw that human wickedness was great. దేవుని హృదయం దుఃఖించింది. కానీ ఒక పేరు ప్రత్యేకంగా నిలిచింది, నోవాహు. నోవాహు యెహోవా కటాక్షము పొందెను. He walked with God. దేవుడు నోవాహుకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఓడను కట్టుము. ఆకాశం, మేఘాలు లేని కాలంలో ఒక ఓడ కట్టడం, ఇది విశ్వాసానికి పరీక్ష. పీపుల్ మే హ్యావ్ లాఫ్డ్, దే మే హ్యావ్ మాక్డ్ హిమ్. కానీ నోవాహు విధేయుడిగా నిలిచాడు. వర్షం మొదలైంది. 40 రోజులు, 40 రాత్రులు. ఫ్లడ్ కేమ్, జడ్జ్మెంట్ కేమ్. కానీ ఓడలో ఉన్నవారు రక్షింపబడ్డారు. ఆఫ్టర్ ద ఫ్లడ్, గాడ్ ప్లేస్డ్ అ రెయిన్బో ఇన్ ద స్కై. ఇది కేవలం ఒక రంగుల చిహ్నం కాదు, ఇది దేవుని నిబంధన, అ ప్రామిస్ ఆఫ్ మెర్సీ. ప్రపంచం ఎలా ఉన్నా మనము దేవునితో నడవాలి. వెన్ యూ ఒబే గాడ్, హీ బికమ్స్ యువర్ ప్రొటెక్షన్. విధేయత నవ్వులకి గురి కావచ్చు, కానీ చివరికి అది రక్షణకు దారితీస్తుంది. ప్రైజ్ ద లార్డ్.